హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను ఒక టేస్టీ రెసిపీ తీసుకొచ్చానండి. బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, కప్పు క్యాబేజీ తురుముతో ఈజీగా సింపుల్గా నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లోకి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఉత్తివే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కప్పు క్యాబేజీ తురుమండి, సన్నగా తురుముకోవాలి. చూడండి, వీలైనంత సన్నగా తురుముకోవాలండి. నేనైతే కొబ్బరి గీరేది ఉంటుంది కదా, దాంతో తురుముకున్నానండి. చూడండి, ఇలా ఇక్కడ దీంతో తురుముకున్నాను. ఇలా సన్నగా తురుముకున్న క్యాబేజీ తురుము ఒక కప్పు వరకు తీసుకోవాలండి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా సన్నగా కట్ చేసుకున్నాను. ఇక్కడ మీరు వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో కొద్దిగా క్యారెట్ తురుము, లేదా స్ప్రింగ్ ఆనియన్స్, లేదా క్యాప్సికమ్ తురుము, లేదంటే ఆకుకూరలు ఏవైనా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా కదా. ఇప్పుడు వీటిలోకి వెజిటేబుల్స్ నచ్చినవి యాడ్ చేసుకొని నేను ఇవి మాత్రమే వేసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకొని 5-6 పచ్చిమిర్చి, ఒక పెద్ద అల్లం ముక్క వేసుకొని ఇందులోకే కొన్ని వైట్ పెప్పర్, బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నానండి. వైట్ లేని వాళ్ళు ఓన్లీ బ్లాక్ పెప్పర్ వేసుకోవచ్చు. ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పేస్ట్ రెడీ చేసుకోవాలండి. ఉంటే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకుందాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. అలాగే ఒక టీ స్పూన్ జీలకర్ర అండి. జీలకర్ర కానీ వాము కానీ వేసుకునేటప్పుడు కొద్దిగా నలిపి వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కప్పు వరకు శనగపిండి, ఒక కప్పు బియ్యం పిండి అండి. నేను చేసే ఈ క్వాంటిటీ నలుగురికి సరిపోతుంది, చూస్ చేసుకోండి. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ కొద్దిగా వాటర్ పోసుకుంటూ లూజ్గా కలుపుకోవాలండి. మనం దోశ పిండి కంటే కొద్దిగా చిక్కగా, మనం ఉత్తప్పంకి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలండి. చూడండి, ఇలా అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇదిగో ఇలా బ్యాటర్ అంతా ఇలా రెడీ చేసుకోవాలండి. కావాలంటే మీరు ఇక్కడ పిండి కొద్దిగా ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడి చేసుకోవాలండి. ప్యాన్కు ఆయిల్ అప్లై చేసి పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత చూడండి, ప్యాన్ వేడైంది. ఇప్పుడు ఒక 2 గరిటెల పిండి తీసుకొని నిదానంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆమ్లెట్ ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకొని, ఎక్కువ మందంగా కాకుండా ఎక్కువ సన్నగా కాకుండా ఆమ్లెట్ ఎలా వేసుకుంటామండి అలా వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని చుట్టూదా మూత పెట్టి నిదానంగా లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ వరకు కాల్చుకోవాలండి. ఆ తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. చూసారా, సేమ్ ఆమ్లెట్ లాగానే అనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఉత్తిదే తినేసేయచ్చు. పిల్లలైతే సాస్తో చాలా ఇష్టంగా తింటారండి. చూడండి, ఈవినింగ్ స్నాక్స్గా అయినా చేసేయచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయినా చేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇదిగో ఇది ఇలా తీసేసుకొని ఇంకొకటి అలాగే వేసుకుందామండి. అన్నిటినీ ఇలాగే వేసేసుకొని వేడివేడిగా సాస్తో కానీ లేదా ఏదైనా చట్నీతో కానీ తినేసేయచ్చండి. ఉత్తదైనా తినేసేయచ్చు. నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చూసారా, సేమ్ ఆమ్లెట్ లానే అనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వెజ్ ఆమ్లెట్ ట్రై చేసుకొని తిని చూసి కామెంట్ చేసి చెప్పండి ఎలా కుదిరిందో. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి.